నా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనల్ని బ్రతికించేది, మనకి నెమ్మది కలిగించేది దేవుని వాక్యమండి. అవునండి, మన నిత్య జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన యొక్క మాట్లాడే విధానం ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి, మన యొక్క నడవడిక ఎలా ఉండాలి, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలని ప్రతి ఒక్కటి కూడా మనకు నేర్పించేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బైబిల్ అండి. నిజంగా ప్రతిరోజు కూడా దేవుని గ్రంథాన్ని చదివితే ఎవరు కూడా ఎటువంటి తప్పు చేయరు, ఎటువంటి పాపము చేయరు, చేయడానికి కూడా ఆస్కారం ఉండదండి. చాలా పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధమైన మార్గం వైపు మనల్ని ఈ బైబిల్ నడిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజుల్లో చాలామంది మానసికంగా కృంగిపోయి, తోడు ఎవరు లేక, ఎవరు సపోర్ట్ చేయట్లేదని మానసికంగా కృంగిపోయి, గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేక చాలామంది బాధల్లో కృంగిపోయి మానసికంగా ఎన్నో వేదనలు పడేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉంటారు. వారందరికీ నేను ప్రేమతో తెలియజేసేది ఏంటంటే, దయచేసి మీరు అందరూ బైబిల్ చదవండి. ఖచ్చితంగా మీ జీవితాలు చాలా బాగుపడతాయి. ప్రతిరోజు కనీసం మీరు 1 గంట బైబిల్ చదవగలిగితే మీ యొక్క జీవితం చాలా అమూల్యంగా, చాలా పరిశుద్ధంగా, చాలా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఏ బాధలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా ఖచ్చితంగా దైవ జ్ఞానాన్ని చదవండి. మీకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, మిమ్మల్ని పరిశుద్ధమైన మార్గానికి మిమ్మల్ని నడిపిస్తుంది, ఎంతో జ్ఞానంతో మిమ్మల్ని నింపుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినం నుంచి మీరందరూ కూడా కనీసం 1 గంట అయినా దేవుని వాక్యాన్ని చదివి, ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది, మనల్ని బాధల్లో మనకి నెమ్మది కలిగించేది దేవుని వాక్యమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి వాటిలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకుని పరిపూర్ణమైన జ్ఞానం వైపు ప్రతి ఒక్కరూ నడవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను.